ఈ నెల 27, 28 తేదీలలో జరిగే టీడీపీ మహానాడుకు కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా హాజరు కావాలని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పిలుపునిచ్చారు. హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ మహానాడులో నరసరావుపేట నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు పసుపు చొక్కాలు, పార్టీ కండువాలతో పాల్గొనాలని కోరారు. అందరికీ శుభోదయం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అన్న ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ కూడా మహానాడు శుభాకాంక్షలు. రేపు 27, 28 తేదీ జరగబోయే మహానాడు పసుపు పండక్కి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వేలాదిగా హాజరై మన స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు పండుగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 27వ తేదీ, 28వ తేదీన మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి మరి ప్రతి కార్యకర్త ముందుకు రావాలి. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈసారి మహానాడుని హైబ్రిడ్ వెరైటీల విర్చువల్గా మరి దాదాపు 1850 క్లస్టర్స్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి మరి సూచన మేరకు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి క్లస్టర్స్లో 10 కమ్యూనిటీ హాల్స్లో ఒక్కొక్క హాల్లో దాదాపు ప్రతిరోజు 3 నుంచి 4,000 మందితోటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి మనం అందరం కూడా అన్న ఎన్టీ రామారావు గారిని గుర్తు తెచ్చుకోవాలి. వారిని గుర్తు తెచ్చుకునే కార్యక్రమంలో వారి జయంతిని ఘనంగా నిర్వహించుడు. రేపు 28వ తేదీన మనం అందరం కూడా 27, 28 తేదీన మనం అందరం కూడా పసుపు చొక్కాలు వేసుకొని, అందరం కూడా సభ్యత కార్డులు మెడలో వేసుకొని ఈ కార్యక్రమానికి అందరం కూడా ఉత్సాహంగా హాజరవ్వాలి.